నేటి రాశి ఫలాలు మీనరాశి వారి రోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయి. అలాగే సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఈరోజు మీనరాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక మీనరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మీనరాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కాబట్టి వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఎవరైతే ఆస్తి పంపకాలు జరుపుతున్నారో వాటిలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది రావచ్చు. ఇక ఈరోజు అన్ని పనులు కూడా సజావుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి సుఖజీవనం అనేది సొంతమవుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహవంతంగా గడుపుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. నూతన గృహాన్ని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే లాభాలకు లోటు అనేది ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కడం తథ్యమవుతుంది. క్రీడాకారులకు, వైద్యులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలప్రదమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచన కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు తాము పడ్డ కష్టానికి ఫలితం లభించడంతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు తీరి ఊరట అనేది చెందుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు శ్రీ గురుదత్త చరిత్రను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.